తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికల్లో పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్న పరిస్థితి, అభ్యర్థుల వేట కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ రకమైన అలజడి మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు ఖమ్మం లోక్సభ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి తనకు టికెట్ కనుక కేటాయిస్తే సునాయాసంగా గెలుస్తాను అనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏం సమీకరణాలు ఆయనకు అక్కడ ఖమ్మంలో దోహదం చేస్తాయి తెలుసుకుందాం. మీ ఖమ్మంలో కలిసి వచ్చే అంశాలేంటి? మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, మీకు అన్ని అక్కడ అనుకూల వాతావరణం ఉందా ఖమ్మంలో? అనుకూలం. నేను గత 6-7 నుంచి ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచి చదువుతున్నా. గతంలో నేను ట్రై చేసిన 2019లో 2019 ట్రై చేసి ఈవెన్ రేణుకా చౌదరి గారు కూడా ఆ హనుమంతరావుకి ఇస్తే నాకు అభ్యంతరం లేదన్నది. ఆ తర్వాత ఆమెకి ఇచ్చిండ్రు. నేనేమనలేదు. ఈసారి అన్న నాకు ఏమని అడుగుతున్నా. నేను కంటిన్యూస్గా అక్కడనే తిరుగుతున్నా. ఏఐసిసి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా అక్కడనే. ఆడ ధర్నా ఉంటే నేనే పోతున్నా. ఈవెన్ ఏది మణిపూర్ ఇష్యూలో కూడా ర్యాలీ తీస్తే ర్యాలీలో కూడా పాటిస్తారు. రైతుల ఇష్యూలో 1-to-1 రైతుల ఇష్యూలో కూడా పోయినా. అన్ని దగ్గర నేను పాల్గొన్నా. నాకు అక్కడ ప్రజలే నేను తిరిగినది. అక్కడ కూడా నా మీద కేసు వేసిర్రు ధర్నా చేస్తే. కనుక అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అందులో 7 సీట్లలో 4 ఎస్సీ ఎస్టీకి పోతే 3 జనరల్ ఉంటే 3 జనరల్ కూడా అగ్రకులాలకే ఇచ్చారు. న్యాయమైన కేసు అడుగుతున్నా. అక్కడ ప్రజలు అడుగుతున్నారు, అన్నీ మీరు వేరేళ్ళకి ఇస్తే మేము బీసీ ఓట్లే ఇష్టమా, మాకెందుకు ఇయ్యరు బీసీ ఈసారి లోక్సభకి ఇవ్వమని అడుగుతున్నారు. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నేను ఇప్పటివరకు తిరిగిన స్టేట్మెంట్లు కానీ ధర్నాలు కానీ ఆ ప్రోగ్రాం అంతా కూడా నేను ఇవ్వడం జరిగింది. అది హనుమంతరావు ఖమ్మంలో నాన్ లోకల్ అనే సమస్య తలెత్తదా? నాన్ లోకల్ కాదు. ఇంతకుముందు కూడా రంగయ్య నాయుడు గారు గెలిచారు, అవుట్ సైడరు. నాదెల్ల భాస్కరరావు గెలిచారు. రేణుకా చౌదరి కూడా అవుట్ సైడరే. ఆమె కూడా గెలిచింది. కాబట్టి నాకు ఇబ్బంది లేదనేది నా ఉద్దేశం. మరి మీ ప్రాతినిధ్యం గురించి ఖమ్మంలో ఏఐసిసి కానీ ఇక్కడ లోకల్ పిసిసి కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ విజ్ఞప్తి చేశారా? కావాలని మీరేమన్నా కోరారా? వాళ్ళ విజ్ఞప్తి చేశారా? ఏమో చూడు ఇప్పుడు ఇంకా డిస్కషన్ జరుగుతున్నది. డిస్కషన్లో తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుంది. అందులో నాకు రేవంత్ రెడ్డి మీద గట్టి నమ్మిక ఉన్నది. ఎందుకంటే ఆయన గతంలో ఏమున్నా ఆయనకు సపోర్ట్ చేస్తాను, అవుట్ రైట్ చేస్తున్నా, ఇక ముందు కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయనకు న్యాయం చేస్తాడు. గతంలో కూడా నేను అడిగినా, ఏమయ్యా నేను ఖమ్మంలో ఎవరితే సాయం చేస్తా అంటే చేస్తాను. ఇప్పుడు కూడా నాకు చేస్తాడనేది నాకు నమ్మిక, ఆ గ్యారెంటీ నాకు ఉన్నదనేది చెప్పగలుగుతా. నాకు డబ్బుల ఇష్యూలో కూడా చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు, సాయం కూడా చేస్తారనేది నా ఉద్దేశం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది సార్? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి కానీ ఏం చెప్తారు? ఎట్లా ఉందంటారు? చూడండి, రోజు జనంలో కాంగ్రెస్ మీద ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనేది ఒకటి. ఆల్రెడీ గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. రెండోది కులగన కూడా చేస్తామనేది క్యాబినెట్లో మీటింగ్ పెట్టిండ్రు. రేపు అసెంబ్లీలో కూడా పాస్ చేసిండ్రు. తప్పనిసరిగా కులగన జరిగితే బీసీలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇమీడియట్గా. అదే మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో అక్కడ ఇంప్లిమెంట్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందంటే రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా గతంలో నేను ఇది ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టితే సోనియా గాంధీ ఆశీర్వాదం వల్లనే బిల్లు పాస్ అయింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఓబీసీని సెపరేట్ చేయగలిగిండు సోషల్ మినిస్ట్రీకి వెళ్ళి. దానివల్ల మాకు లాభం అయింది. ఇవి కూడా 6 డిక్లరేషన్తో పాటు ఇది కూడా జనానికి మనం చెప్పితే దానివల్ల లాభం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. రేపు జనగణన జరిగితే మా సంఖ్య మాకు సెపరేట్ బడ్జెట్ వస్తుంది, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి అనేది నా ఉద్దేశం. కానీ 6 గ్యారంటీలు అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ. 2 నెలలు అయినా కానీ హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళు విమర్శిస్తున్నారు. ఏమన్నా అనుకుంటూనే ఉంటారు, మేము ఇంప్లిమెంట్ చేసి తీరుతామండి. వాళ్ళు డెస్పరేట్ ఉండి ఏదో చెప్తూనే ఉంటారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కల్చర్ మాది. సోనియా గాంధీ అన్నదా లేదా, మేము పవర్ వస్తే తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిందా లేదా? అదేవిధంగా ఇంటికో ఉద్యోగం వాళ్ళు ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, హరిజన ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేయలేదు. మేము తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ కాంగ్రెస్ పార్టీది అనేది నా ఉద్దేశం. సార్, మీరు గమనిస్తూనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో
పవన్ కళ్యాణ్ జనసేన చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ పొత్తు సమంజసమే అంటారా? పవన్ కళ్యాణ్కి ఓకే అంటారా? చూడండి, పవన్ కళ్యాణ్ అన్ని బాగా చేసిండు, కానీ మరి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కొద్దిగా, ఎందుకంటే ఆయన స్పెషల్ స్టేటస్ ఇస్తాని ప్రజలకు ఏది అన్యాయం చేసిండు కాబట్టి అది ఒక్కటే పాయింట్. మిగతాదంతా పవన్ కళ్యాణ్ రేపు ఏది చంద్రబాబు కలయిక బాగానే ఉంది. సామాజిక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తోంది అనే అంశాన్ని వి హనుమంతరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం లోక్సభ సీటు కనుక తనకు కేటాయిస్తే ఖచ్చితంగా బీసీ ఓట్ల మద్దతుతో తాను గెలుస్తాను అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయిక ఆమోదయోగ్యమే, కానీ బీజేపీతో ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే ఒక చిన్న సందేహాన్ని కూడా విహెచ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.